ప్రియులారా, ఈస్టర్ తరువాత మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీలు ఉత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, మనము దేవుని వారమును మరియాయన ప్రజల. మనయమున ఘన ప్రభువు, మనయమున ఘన ప్రభువు, నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప. నాతనియ వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ సత్యం, అనవరతం గుండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి, గణనామం అతి భక్తిం, గణనామం అతి భక్తిం, అనయము కొలువుడి జనులారా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పితృపుత్రాత్మకును ప్రియమహిమా మగుగాక. ఆదిని నుండిన రీతి, ఆదిని నుండిన రీతి, ననవరతం ఉండునుగాక. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును.
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యమును పాలనపేక్షించుడి. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేయదును. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహగానము చేయుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము.
ప్రార్థింతము. సర్వశక్తి గల దేవ, ప్రభువుని పరిశుద్ధ పునరుద్ధాన పండుగ ఆచరించిన మేము నీ కృపా సహాయము చేత మా మాటల యందును క్రియల యందును దానికి తగిన ఫలములను ఫలించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఈస్టర్ తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈస్టర్ తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో, పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనిగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోవుటప్పుడు సూర్యోదయం అయ్యెను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన
సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగిచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడువైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఏ
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి మరి పునరుద్ధాన పండగ దీవెనలతో ప్రతి కుటుంబము నింపబడినందుకు దేవునికి వందనాలు. ఈస్టర్ తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడివైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపు అని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృప, ఉచితమైన కృప, ప్రేమను బట్టి నాయనా 40 దినాలు అనంతరం పునరుద్ధాన పండగ వేడుకలలో పాల్గొని ప్రతి కుటుంబము ఆధ్యాత్మికమైన బలముతో నింపబడినందుకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యము దీవించి, దేవా, ఇదిగో నిలిచి ఉంటుండగా నీ సేవకును మరుగుపరచి ఈ ప్రాతకాల ఆరాధనలో నాయనా నిన్ను ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము వారి బిడ్డలు ఆశీర్వదించబడినట్లు కృప చేయమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ పునరుద్ధాన పండగ తరువాత మొదటి ఆదివారపు ఆరాధనలో ఈ పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. ఈ 3 వాక్య భాగాలు 3 మాటలతో మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్తలో ఆర్ అనే అక్షరముతో రెస్పాన్సిబిలిటీ, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పేతురును పిలిచి ఒక చక్కటి బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. మొదటి మాటలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు గొర్రె పిల్లలను మేపుము, ఆ తరువాత కాయము అని ఆయన 3 మాటలు ఒక బాధ్యతగా అప్పగిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సువార్త వాక్య భాగంలో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. తక్కినటువంటి 2 మాటలు 16వ వచనములో 17వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మరలా అడుగుతున్నాడు. ఆయన మాటలలో ఉన్నటువంటివి మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ యోహాను కుమారుడివైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? 3వసారి ఆయన యోహాను కుమారుడివైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు అతడు అంటాడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువని ఆయనతో చెప్పాను. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు. నిజమే. 3వ పర్యాయము కూడా ప్రభు అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడట అక్కడ 3వసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి
అతను వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము. యేసుక్రీస్తు ప్రభు ముమ్మారు పేతురునే అడగటానికి ప్రత్యేక కారణం ఉంది. పేతురు కూడా వ్యసన పడటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది మనము ఎరిగినటువంటి సత్యమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అడిగినప్పుడు ఏమనాలంటే, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని సూటిగా జవాబు చెప్పాలి. కానీ తనలో ఉన్నటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏం చేసిందంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు. ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభువు అడిగినటువంటి 3 పర్యాయాలకు ప్రత్యేకత ఉంది. పేతురు వ్యసన పడటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే, నీవు నన్ను ఎరుగుదువు, నీవే ఎరుగుదువు అని పేతురు చెప్పటంలో మరొక కారణం ఉంది. ఒకవేళ మానవరీత్యా ఒక మాట మనం ఆలోచన చేస్తే, పేతురు జీవితంలో ఒక గిల్టీ కాన్షియన్స్ అనేది ఉండిపోయింది. ఎక్కడో ఏదో పొరపాటు చేశాను, తప్పు చేశాను అనే అపరాధ భావం అతనిలో ఉంది. లేకపోతే సూటిగా తను చెప్పాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తర్వాత అడిగినందుకు వ్యసన పడవలసినటువంటి అవసరత లేదు. ఈ ప్రశ్న జవాబులలో ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క ఉద్దేశ్యం పేతురుతో మాత్రం సూటిగా ఆయన చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ మొదటి మాటలు అంటాడు, గొర్రె పిల్లలను మేపుము అంటూ ఉన్నాడు. ఆ తరువాత గొర్రెలను కాయము అంటున్నాడు. తరువాత 3వ మాట ఆలోచన చేస్తే, నా గొర్రెలను మేపము. దేవుడు ఒక గొప్ప బాధ్యత ఇస్తూ ఉన్నాడు. ఈ దేవుని యొక్క వాక్య భాగంలో ఆలోచన చేస్తే, పేతురు లోక సంబంధమైనటువంటి ఒక మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రేమిస్తూ ఉన్నాను. అయితే నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావో దేవుడికి తెలుసు. నీవు ప్రేమించే ప్రేమ కాదు, నీ ప్రేమలో మార్పు కావాలి. గ్రీకు భాషలో ప్రేమ అనే మాటలు 4 విధాలుగా ఉన్నాయి. మొదటి మాట ఎరోస్ అనేసే మాట మోహపు చూపు అనే అర్థాన్ని ఇస్తుంది. రెండవ మాట చూస్తూ ఉంటున్నప్పుడు వర్గే అనే మాట ఇది కాముకత్వపు ప్రేమను తెలియచేస్తూ ఉన్నది. 3వ మాట ఫీలియో అనే మాట స్నేహపూర్వకమైనటువంటి మాట. 4వ మాట, ఈ 3 మాటలకు ఎంతో ఇది వ్యత్యాసముతో కూడిన మాట అగప్పే అనే మాట, దైవ ప్రేమ. ఇక్కడ యేసుప్రభు పేతురుని అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఫీలియల్ లవ్ అనగా స్నేహపూర్వకమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నానని నేను ఎరగవా? కానీ ప్రభువునకు కావలసింది ఈ 3 విధములైనటువంటి లోక సంబంధమైన ప్రేమలు కాదండి. ఈ ప్రేమలలో సత్యము లేదు, యథార్థత లేదు. అసలు ఈ ప్రేమ అనే మాటలో నిజ స్వరూపము లేదు ప్రియులారా. కానీ మానవ జీవితాల్లో కూడా ఈలోగే ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రేమలు అందుకని ధరలోని ప్రేమలన్నీ అవి స్థిరమైనవి కాదు అనే పాట పాడుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాలము శ్రేష్టమైన ఆరాధనలో
ప్రభు అడిగే ప్రశ్నలో కూడా భావం ఏంటంటే లోక సంబంధమైన స్నేహపూర్వకమైన ఈ ప్రేమ కాదు, నాకు దైవ ప్రేమ, ఆ దేవుని మీద ఉండే ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రియులారా, ఈ మాట ఆయన అడగటానికి కలిగినటువంటి ప్రత్యేకత. పేతురుకు యేసుప్రభుకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి, గౌరవపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి, ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎవరూ కూడా చెప్పలేని వాటికి మొట్టమొదట నేనున్నానని సమాధానం చెప్పినవాడు. యేసు ప్రభువుని అప్పగించడానికి వచ్చినప్పుడు కత్తి దూసినటువంటి వాడు. ఇలాగున ప్రతి విషయంలో కూడా పేతురు నేనున్నాను అని ముందుకు వచ్చినటువంటి వాడు. క్రీస్తు ప్రభువుతో అనేకమైన ప్రాముఖ్యమైన సందర్భాల్లో తనతో సహవాసము ఉన్నటువంటి వాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒకసారి పేతురును ఎందుకు ప్రశ్న వేస్తూ ఉన్నాడు అనే ఆలోచన మనం చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 15వ వచనములో ఇక్కడ ఆ ప్రశ్నకు ఎందుకు అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పేతురును యేసయ్య మెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు కేఫా అని పిలువబడతావు, అనగా నీవు రాయి వంటి వాడవు, బండ వంటి వాడు, పెట్రాస్ అని పిలుస్తూ ఉన్నారు. కేఫా అనే పదము అరమేయిక్ పదము అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన దెకపోలి అనే ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అనేక మంది అనేక భావాలు చెప్పారు. కానీ పేతురుని అడిగినప్పుడు అంటాడు, నువ్వు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని నేను ఎరుగుదును. ఎంత గొప్ప సాక్ష్యాన్ని, సత్యాన్ని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో 17వ వచనంలో యేసు ప్రభు అంటాడు, అందుకు యేసు సీయోన్ బరయోనా నీవు ధన్యుడవు. ప్రభువు కొరకు చక్కటి ఒప్పుకున్నందుకు ప్రభు అంటాడు, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుస్తేనే కానీ ఇది నరులు నీకు బయలుపరచలేరు కదా. మరియు నీవు పేతురు అనబడతావు, అనగా నీవు రాయి వంటి వాడవు అని చెప్పి 18వ వచనంలో యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఈ బండ మీద ఈ సంగమును నేను కడతాను. పేతురు అనే బండ మీద నేను ఈ సంగమును నేను కడతాను. 19వ వచనంలో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు నేను ఇస్తాను. ఎంత గొప్ప భాగ్యం అండి! ఏమండి, ఇంటి తాళాలనే మనం ఇవ్వం, ఒక వంటగది తాళమే ఇవ్వటానికి మనం ఇష్టపడం. కానీ క్రీస్తు ప్రభు ఆయన అంటూ ఉన్నాడు, పరలోకపు తాళపు చెవులు నీకు నేను ఇస్తాను అంటే పేతురు యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇక్కడ పేతురు యొక్క మరి గొప్పతనాన్ని మరికొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు పేతురు కొరకు అంటాడు, పేతురును ఆయన సంగమునకు స్తంభము వంటి వాడు అని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు గల్తీ పత్రికలో. అపోస్తలుడైన పౌలు గారు సర్టిఫై చేస్తూ ఉన్నాడు పేతురు గారిని, సంఘానికి స్తంభము వంటి వాడు. స్తంభము చాలా ఒక నిర్మాణానికి ఎంత అవసరమో అలాగే సంఘానికి పేతురు కూడా అటువంటి వాడు అని ఆయన భావన. రోమావాడైనటువంటి క్లెమెంట్ అంటూ ఉన్నాడు తన గ్రంథములో, పేతురట ఒక విశ్వాస వీరుడుగా ఆయన పేర్కొంటూ ఉన్నాడు.
విశ్వాస వీరుడు పేతురు. అలాగే ఐరేనియస్ రోమా సంఘాన్ని స్థాపించినటువంటి బిషప్, ఆయన పరిపాలన ప్రవేశపెట్టినది పేతురు గారే అని చెప్పబడుతూ ఉన్నది. అలాగే 4వది ఇగ్నిషియస్. ఈయన ఈ సంఘముపై పేతురుకి అధికారము ఉన్నదని పేర్కొంటూ ఉన్నాడు. 5వది రోమన్ కాథలిక్ చెప్పే మాట పేతురు కొరకు, ఈ యొక్క పేతురు గారట రోమా సంఘ స్థాపకుడు అని. సంఘము స్థాపించినటువంటి దినము మొదలుకొని 25 సంవత్సరాలు ఆయన సంఘాన్ని నడిపించారని ఆయన కొరకు ఈ గొప్ప మాట చెప్పబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. పేతురు అనగా చాలా చిన్నగా ఆలోచన చేస్తాం ఒక్కొక్కసారి. తనకున్నటువంటి గొప్పతనం, గొప్ప గొప్ప మేధావులు, పండితులు తన కొరకు చెప్పినటువంటి మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి శిష్యుడు పేతురుని యేసు ప్రభు 3 పర్యాయాలు అడగటంలో కారణం మనకు తెలిసినటువంటి కారణం, అయ్యా ఇదిగో ఈ శ్రమలు రాబోతూ ఉన్నాయి, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినాన లేస్తాను అని ప్రభు చెప్పినప్పుడు అది నీకు దూరమగునుగాక. యేసుక్రీస్తు ప్రభువుని అంటాడు, అయ్యా అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను. ఇటువంటి గొప్ప మాటలు చెప్పినటువంటి వ్యక్తిని యేసయ్య అంటాడు, లేదు నీవు ముమ్మారు బొంకుతావయ్యా. అయ్యా నేను బొంకను, నా ప్రాణాలైనా ఇస్తాను. సమస్తము ఎరిగినటువంటి ప్రభు మాటలు నెరవేర్పు, ముమ్మారు తాను బొంకిన పరిస్థితి. ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి పేతురు తాను ముమ్మారు బొంకుటను బట్టి క్రీస్తు ప్రభు ఒకవేళ మరలా జ్ఞాపకం చేయటానికి 3 సార్లు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా. ఒకవేళ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నానే అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త, తప్పిపోయావు, పారిపోయావు, బొంకావు. కాబట్టి అటువంటి లోక సంబంధమైన స్నేహపూర్వకమైనటువంటి భయముతో కూడినటువంటి ప్రేమ కాదు. మరి ఏ ప్రేమ కావాలి? దైవ ప్రేమ. ఆ దైవ ప్రేమ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టాను నేను. నా గొర్రెల కొరకు నేను ఇదిగో మరలా పునరుద్ధానుడై నేను దర్శిస్తూ ఉన్నాను, మిమ్మలను ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాను, మీలో ఉన్న పిరికితనాన్ని పోగొడుతూ ఉన్నాను. కాబట్టి నీవు ప్రేమించే లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమ అవసరానికి ఉపయోగపడే ప్రేమలు. కానీ ప్రభు యొక్క ప్రేమ పాపి కొరకు తన ప్రాణమును పెట్టే ప్రేమ. అందుకనే ప్రభు ఆయన అంచున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము అని ఆయన ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మరి ఎవరిని పోలి ఈ బాధ్యతను నిర్వర్తించాలి? గొర్రెలు ఎవరు? గొర్రె పిల్లలు ఎవరు? నీకు అప్పగించబడినటువంటి బాధ్యత ఏమిటి? గొర్రెలు, గొర్రెల కాపరి. గొర్రెలు ఎవరు? మనమే, సంఘమే. 100వ సంకీర్తనలో దేవుని యొక్క వాక్యము చక్కగా వ్రాయబడింది కదా. 100వ సంకీర్తనలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనం అందరమును కూడా ఆయన మేపు గొర్రెలము, ఆయన యొక్క ప్రజలము అంటూ ఉంటాడు. 100వ సంకీర్తనలో మనము చదువుకుంటూ ఉన్నప్పుడు 5వ వచనము 2వ భాగములో
ఆయన మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కాబట్టి ఆయన ప్రజలమే, ఆయన మేపు గొర్రెలముగా మనం ఉన్నాం. కాబట్టి తన ప్రజలైనటువంటి మనము తన గొర్రెలు కాబట్టి మనకు కాపరిగా ఆయన ఉన్నాడు. కాపరి యొక్క బాధ్యత తోడేలు వచ్చినా సింహము వచ్చినా వాటి బారి నుండి గొర్రెలను తప్పించాలి. సంఘము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పే మాట, మీ మధ్యకు క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తూ ఉంటాయి, మిమ్మల్ని ఈడ్చుకుని పోతాయి. కాబట్టి ప్రభువు చెప్పినట్లు అటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు సంఘాలు విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి, అపహరిస్తూ ఉంటాయి. పారిపోకూడదు, అడ్డు నిలవాలి. అందుకనే గొర్రెల ద్వారమును నేనే అంటాడు ప్రభు. ఆ గొర్రెలు వెళ్ళే ద్వారానికి లోపలకు గొర్రెలు వెళ్ళిన తర్వాత ద్వారానికి కాపరి అడ్డుగా పండుకుంటాడట. ఎందుకంటే తోడేలు వచ్చినా సింహాలు వచ్చినా ఏది వచ్చినా తనను దాటి వెళ్ళాలి. కాబట్టి తన ప్రాణమును పెట్టడానికి అడ్డుగా ఉంటున్నాడు కాపరి, నిజమైన కాపరి క్రీస్తు ప్రభు. ఆ నిజ గొర్రెల కాపరి క్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు, గొర్రెలమైన మన కొరకు, విడుదల విముక్తి కొరకు తన ప్రాణమును ఎలాగైతే పెట్టాడో, ఇదిగో సంఘాన్ని నీకు నేను అప్పగిస్తూ ఉన్నాను. ఆ గొర్రెలు నా ప్రజలు, నీవు నా కాపరిగా ఉండాలి. జీతగాడే తోడేలు వచ్చుడు చూడే పారిపోతాడు, అటువంటి కాపరత్వము కాదు. ప్రాణాలు నీ గొర్రెల కొరకు బలిగా నువ్వు ఇవ్వాలి. ఇటువంటి ఉద్దేశ్యాలతో యేసు ప్రభు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపము కాయము. 3 పర్యాయాలు. నీవు లోక సంబంధమైన ప్రేమ కాదు, ఇది ప్రభు యొక్క ప్రేమ నువ్వు కలిగి ఉండాలి అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ పేతురు యొక్క జీవితం, తాను మార్పు తాను చేసుకోవలసిన అవసరత. ఎన్నోసార్లు తప్పిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగించబడిన తరువాత వీళ్ళు చెదరిపోయి మరలా తన యొక్క చేపలు పట్టే వృత్తిలో తాను మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అవిశ్వాసపు జీవితంలో కాదు, గొర్రెల కాపరి అయినటువంటి పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు యందు నమ్మిక విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభు అప్పగించినటువంటి బాధ్యత విధి నిర్వహణలో తను కొనసాగవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రభు అప్పగించినటువంటి బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ యేసుక్రీస్తు ప్రభు కొరకు ఒక హతసాక్షిగా తన ప్రాణములు పెట్టినటువంటి కాపరిగా తనను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఆరోహణం అయిన తర్వాత యోధులు క్రైస్తవులపై సాగించినటువంటి హింసాకాండ గట్ట పేతురు ఆయన గురి అయిపోయాడు అనే మాటలు చెప్పబడుతుంది. ముళ్ళ కొరడాలతో ఆయన కుచ్చేయరు. చరిత్రకారుడైనటువంటి ఇక్కడ మరి యూసీబిఎస్ ఆయన రాసిన దానిని బట్టి నీరు చక్రవర్తి కాలంలో పేతురట హింసించబడ్డాడు అని చెప్పబడుతున్నది. దుర్వాసనతో నిండినటువంటి చీకటి గదిలో చేతుల కట్ట నిలువు సంఖ్యలు వేశారట. నేలపై పరుండటానికి వీలు లేకుండా 9 నెలలు హింసలు ఆయన పొందుతూ క్రీస్తు శకం 67లో ఆయన వాటికన్ కొండ మీద నీరో చక్రవర్తి తోటలో హతసాక్షిగా ఆయన మరణించాడు. ఆయన మరణము ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సిలువ వేస్తూ ఉంటుండగా ఆయన అంటాడు, నీతిమంతుడైన యేసయ్య నా కొరకు ఇదిగో మీరు సిలువ వేసి చంపారు. నేను అనీతిమంతుడను, అయోగ్యుడను. యేసు ప్రభు వలె సిలువ కాదు, నన్ను తల్ల క్రిందులు సిలువ వేయండి అని తల్ల క్రిందులు సిలువ వేయించుకొని హతసాక్షిగా తాను చనిపోయి
తాను చరిత్రలో మిగిలిపోయినట్లుగా చూస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యొక్క పిరికి జీవితంలో తాను ఒక దినాన్న తప్పిపోయాడేమో, కానీ గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు. పునరుద్ధానము తరువాత క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను అతడు గుర్తెరిగి వాటి అందు గురి నిలుపుకొని మంచి కాపరిగా అతడు ప్రభుకి హతసాక్షిగా ప్రాణం పెట్టాడు. మన జీవితాల్లో కూడా మనం కలిసి వస్తే ప్రభు కొరకు జీవించేవారముగా, ఒకవేళ నష్టం వస్తే ప్రభుని విడిచేవారముగా కాదు, కానీ కష్టమైన నష్టమైన ప్రభు మనకు అప్పగించిన గురుతర బాధ్యత మనం గుర్తెరిగి పేతురు వలె మనమును కూడా సాక్షిగా మనము దిద్దబడినటువంటి జీవితాలు కలిగి మనం సాగిపోదాం. అలాగే రెండవ వాక్య భాగాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు, అనగా ఇక్కడ అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడవారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనను మరలా జన్మింపచేశాను. ఎలాగూ అని ఆలోచన చేస్తే, సిలువలో ప్రాణము పెట్టి 3వ దినము తిరిగి పునరుద్ధానుడిగా లేచినటువంటి యేసయ్య తన మరణము చేత మన మరణమును మృంగివేసి ఆ పునరుద్ధాన శక్తి చేత, అనగా మన మీద కలిగినటువంటి విశేష కనికరము చేత ఆయన మనలను మరలా జన్మింపచేశాను అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటి వాక్య భాగంలో మనము యోహాను సువార్తలో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీటర్, అక్కడ దేవుడు పేతురుకు అప్పగించిన బాధ్యత కలిగిన పేతురు జీవితాన్ని మనం చూచాం. ఇక్కడ ఈ పేతురు పత్రికలో చూస్తే రివార్డ్, అనగా దేవుడు మనకిచ్చే బహుమానము. దేవుని కొరకు జీవించగలిగితే, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలు మనం సక్రమముగా మనం నిర్వర్తించగలిగితే, దేవుడు పరలోకం అనే బహుమానాన్ని రివార్డుగా ఆయన ఇస్తారు. వీటిని సంపాదించాలి అంటే పాత నిబంధన వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఇక్కడ ఆదికాండములో 32వ అధ్యాయంలో 22వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అక్కడ తాను తీసుకొచ్చిన వారిని అందరినీ పంపివేసి ఆయన ఒంటరిగా తను మిగిలిపోయాడు. ఆ రాత్రి ఒక మనుష్యునితో తెల్లవారు వరకు కూడా పెనుగులాడాడు, పోరాడాడు. ఆయన అంటాడు, తెల్లవారిపోయింది, నన్ను వెళ్ళని, నీ పేరేమిటి అని అడుగుతూ ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నీవు మనుష్యులతో దేవునితో పోరాడి గెలిచితివి కనుక నీవు చెప్పినట్లు నీ పేరు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలీయుడవే. యాకోబు అనగా మోసగాడు, తన సోదరిని మోసగించినటువంటి వ్యక్తి. కానీ ఆ రాత్రికాల దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు. పోరాటములో విజయాన్ని పొందుకున్నాడు. పోరాడినటువంటి యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తున్నాడు. కానీ మోసగాడవు కాదు, ఇశ్రాయేలీయుడే. దేవునితో పోరాడి గెలుచుట అనేది అక్కడ రిజల్ట్ అనేదానికి ఒక మంచి ఫలితం ఇచ్చింది. ప్రియులారా, మొదటి వాక్య భాగములో రిజల్ట్ అనేది చూస్తున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ చూస్తూ ఉన్నాం. 3వ వాక్య భాగంలో చూస్తే అక్కడ చక్కటి మాటలు మనం రివార్డ్ అనేది చూస్తూ ఉన్నాం. ఈ 3 విధాలుగా మనం ప్రభువులో మనం జీవించగలిగితే, ఈ పునరుద్ధాన ఫలితము చేత ప్రతి ఒక్కరూ ప్రభువులో తిరిగి మనం జన్మిస్తాం, పరలోక రాజ్య వారసలముగా చేయబడతాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.
దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము నిరక్షణానంద మోనాకుమారల పోటెంచుము సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహాకృపను బట్టి నాయనా ఈ పునరుద్ధానము తరువాత మొదటి ఆరాధనలో ప్రవేశించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నీ పునరుద్ధాన బలము చేత, శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, విత్తబడిన వాక్యానుసారం మేము జీవించటానికి, నడవటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా, ఇంకనూ రక్షింపబడినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించి బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. నాయనా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నా. మణిపూర్లో క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ప్రత్యేక సమయంలో ప్రభా జరుగుతున్నటువంటి నాయన పరీక్షలు, నాయనా వ్రాయిచున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తూ అని మీకు అప్పగిస్తూ ఉన్నా. నాయనా, మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే టెట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు సత్ఫలితము అనుగ్రహించండి. అలాగే జరగనయ్యున్నటువంటి ప్రభా ఇదిగో డిగ్రీ, పీజీ మరి తదితర పరీక్షలు నాయన వ్రాయబోతుంటుండగా వారికి కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి వ్రాయించే జాయము కలుగొచ్చాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు కూడా సత్ఫలితాన్ని కలుగొచ్చేయండి. నాయన ఇదిగో ప్రభా నీట్ ఎగ్జామ్ కొరకు, ఎంసెట్ కొరకు సిద్ధపడుచున్నటువంటి నాయన మరి యొక్క బిడ్డలను కూడా నాయన మీరు ప్రభా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారిని జ్ఞాపకం చేసుకొని నాయన చక్కగా మంచి సిద్ధపాటు కలిగి వారు ఆశించినటువంటి మంచి ర్యాంకర్స్గా సత్ఫలితం పొందటానికి నాయన, సాక్షులుగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తాను. అనేక మంది బిడ్డలు నా ప్రభా వారి వ్యక్తిగత అవసరతల కొరకు, ఆరోగ్యము కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానము కొరకు, అలాగే ప్రభా మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్స్ నాయన వారు పొందుకుంటానికి, గృహ నిర్మాణాలు, ప్రయాణాలు, ఇటువంటి అనేక విషయాల్లో వ్యక్తిగతంగా వారు నాయనా మరి మెసేజ్ పెడుతూ, ఫోన్ చేస్తూ నాయనా వారు ప్రత్యేకంగా దర్శించి వారి ప్రార్థనలు కోరుకుంటూ ఉంటుండగా ఈ ఉదయకాలము నా తండ్రి
వారందరి కొరకు పేరు పేరు చెప్పున ప్రార్థిస్తూ ఉంటుండగా, నాయన పునరుద్ధానుడైన దేవుడవు, పునరుద్ధాన శక్తి కలిగిన ప్రభువ, వీరందరి యొక్క ప్రార్థనలు అవసరతలు ఎరిగి నాయన వారికి చక్కటి జవాబిచ్చి నీ సాక్షులుగా ఉండటానికి కూడా కృపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ మండుటెండల ప్రభావాలను తప్పించి చల్లటి వాతావరణము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేక మంది ప్రయాణాలలో ఉన్నారు. క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపించమని దేవాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే ఈ 40 దినాలు మండలకాల ధ్యానాలు కూడా ప్రభువా, ప్రతి ఉదయకాలము నాయన నీ వాక్యాన్ని ప్రకటించటానికి నీవు ఇచ్చినటువంటి నాయన మరి మాకును నీవిచ్చినటువంటి యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను బట్టి కూడా స్తోత్రాలు దేవా. ఈ యొక్క సందేశాలు, ఆరాధనలు అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. రాబోయే దినాలు ఇంకా ప్రభా ఈ యొక్క సేవా పరిచర్య విస్తరించబడాలి. అనేక మందికి మేలు కలగటానికి కూడా నీవే కృప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ దాసురాలు కొరకు, నీ దాసుని కొరకు, నీవిచ్చినటువంటి 4 యవన బిడ్డల కొరకు, నేను ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీలో 4 పాలిభాగస్తులుగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి నిత్యము నాయన నీ బిడ్డలైన ప్రతి వారితో, ప్రతి కుటుంబంతో ఉంచి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల